ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా, లేకపోతే ఏదైనా గృహ మార్పిడి చేయాలన్నా, లేకపోతే ఏదైనా గృహ రేట్ చేసుకోవాలన్నా, ఏవైనా వస్తువులు కొనుక్కోవాలన్నా ఈ మాసం మీకు చాలా అద్భుతంగా ఉంటుందని మీరు తెలుసుకోండి. ఇకపోతే మరొక విషయం, ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ అమ్మాలి అని అనుకుంటే వెంటనే ప్రయత్నించండి. తప్పకుండా అమ్ముడు పోయేటువంటి పరిస్థితి ఏర్పడదు. మొండి బాకీలు కొన్ని ఉంటాయి, మీరు అప్పులు ఇచ్చి ఉంటారు, వాళ్ళు ఒక పట్టాన మీకు వాపస్ చెల్లించనటువంటి పరిస్థితి. ఇప్పుడు నరసింహస్వామి అష్టోత్తరం చదువుతూ మీరు ప్రయత్నాలు సాగించండి. తప్పకుండా మీ డబ్బులు వాళ్ళు మీకు తెచ్చి ఇస్తారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే మీరు ఒక విషయం ఏంటంటే, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ ఇతర ఇండస్ట్రియల్ సెక్టార్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా సంపాదించుకుంటారు. వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా డెవలప్ అవుతూనే ఉంటాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రం అవకాశాలు ఉండవచ్చు, అర్హత కూడా ఉండవచ్చు. వాతావరణ పరిస్థితులు గమనించి మాత్రమే మీరు ఆ ప్రయత్నం చెయ్యాలి అనేటువంటి విషయం నేను గట్టిగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. తర్వాత వ్యాపార రంగంలో మాత్రం బాగానే సంపాదిస్తారు, కానీ నూతన భాగస్వాములు కలుస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాతనే మీరు కలుపుకొని మీ వ్యాపారాలు పెంపొందించుకోండి. ఆ యొక్క వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతని జాతకాన్ని పరిశీలించండి. ఆ తర్వాత మీ చేస్తున్నటువంటి వ్యాపారం అతని యొక్క జాతకానికి సరిపోతుందా లేదా ఒకటి చూసుకోండి. ఇంతవరకు కనుక మీరు జాగ్రత్త పడితే మీ వ్యాపారానికి వచ్చినటువంటి సమస్య ఏమాత్రమూ లేదు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా శుభ ముహూర్తాన్ని మాత్రం చూసుకుని, బలమైనటువంటి ముహూర్తాన్ని చూసుకుని మాత్రమే మీరు ప్రయత్నించాలి. లేకపోతే రేపటి రోజున దైవం యొక్క శక్తి అనేటువంటిది ఉండకుండా పోతుంది. కుబేర స్థానంలో మీరు తప్పకుండా మంచి మీ యొక్క డబ్బులు తీసుకోవడం వేసేటువంటి ఆ యొక్క పొజిషన్ చూసుకుని ఆ తర్వాత మీరు వ్యాపారాలు మాత్రం ప్రారంభించండి. ప్రతిరోజు కూడా దైవ ప్రార్థన అనేటువంటిది అవసరమని మాత్రం తెలుసుకోండి. ఆ పరమశివుణ్ణి పూజించండి, అన్ని రకాలుగా బాగుంటుంది. హనుమాన్ చాలీసా కూడా చదవటానికి ప్రయత్నించండి. తప్పకుండా ఆ శనైశ్చరుడు కానీ రాహు కానీ మీకు అనుకూలంగా ఉంటారు. మీరు కావలసినటువంటి విజయాలను పొందుతారు. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.